ఆ కర్ణాటకలో ఏం చేసేది తెలుసా అండి? ₹1 కోటి పైన ఉన్న ఆమ్దాని ఉన్న గుడులన్నీ కూడా 10 లక్షల రూపాయలు తురుకోళ్ళకి మస్జిదులు కట్టాలన్నట్టు. ఇంకా మనము కళ్ళు తెరుచుకోకపోతే మన మన్మన్లని పోనీ పాపం అనేటోడు ఉండడు. మన మన్మన్లు ఇంకా హిందూ ధర్మంలో మిగిలరు. మొత్తం బుర్గాలు వేసుకొని మన్మరాళ్ళు కత్తిరించుకొని మన్మన్లు ఈ గతి పాలైతుంది. నిన్నరా జీవన్ రెడ్డి గారు అది మీ కాంగ్రెస్ చరిత్ర. మనము గిన హిందువులు గిన పోనీ పాపం అని ఇంత సంధించినాం అనుకో తీసుకుపోయి దాని కింద పడేస్తారు. మనము నడిపియాలి, వాళ్ళు నడవాలి. రానున్న తరాలు సురక్షితంగా ఉండాలంటే, హిందూ రాష్ట్ర స్థాపన పూర్తిగా భారతదేశంలో కావాలంటే, 100% హిందూ రాష్ట్రం కావాలంటే నరేంద్ర మోడీ మరోసారి 400 సీట్లతోటి భారతదేశ ప్రధానమంత్రి 3వ సారి కావాలి.